వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. మన దేశంలో ఉన్న ప్రముఖమైన దేవాలయాల్లో పూరీ దేవాలయం ఒకటన్నమాట. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అసలు ఏంటి ఈ పూరీ గుడి విశేషాలు, ఎందుకు ఈ రథయాత్రకు అంత ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పూరీ గుడి గురించి కానీ లేదా పూరీ జగన్నాథుడి గురించి మనం తెలుసుకునే ముందు ద్వాపర యుగంలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా మనం ముందుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం పూరీ జగన్నాథుడి గురించి తెలుసుకునే సందర్భంలో అంతకుముందు ఏం జరిగింది, అంటే కలియుగానికి ముందు ద్వాపర యుగంలో ఏం జరిగింది, ఏం జరగటం మూలాన పూరీ జగన్నాథుడు వెలిశాడు, ఆ పూరీ గుడి ఎలా నిర్మించబడింది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ద్వాపర యుగం అంత్యకాలంలో, అంటే ద్వాపర యుగానికి కలియుగానికి మధ్య జరిగిన కాలంలో ఏం జరిగింది అంటే, ఇంకా ద్వాపర యుగం ముగింపు దశకు వచ్చింది, కలియుగం ప్రారంభం అవ్వాలి. అంతకుముందు కురుక్షేత్ర యుద్ధం జరిగిందన్నమాట. ఆ యుద్ధం తర్వాత పాండవులు కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. కాలక్రమేణా వీళ్ళందరూ, అంటే కాలక్రమేణంలో ద్వారకా నగరం ఏదైతే ఉందో, అంటే కృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం ఏదైతే ఉందో అది కాలక్రమేణా సముద్ర గర్భంలో కలిసిపోవడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే కృష్ణుడు పరిపాలించిన ఈ ద్వారకా నగరం కానీ లేదా అందులో ఉండే ప్రజలు కానీ ఈ సముద్ర గర్భంలో కలిసిపోయే కొన్ని రోజుల ముందు కృష్ణుడు తన అవతారాన్ని ఇంకా ముగించాలి, ఈ అవతార పరిసమాప్తి అవ్వాలి అని భావించినప్పుడు ద్వారకా నగరానికి దూరంగా కొంత దూరంలో అటవీ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కొంతకాలం ధ్యానంలో గడపడం జరిగిందన్నమాట. అంటే శ్రీకృష్ణుడికి ముందే తెలుసు ఈ ద్వాపర యుగం ఎప్పుడు అంతమవుతుంది, ఈ ద్వారక ఎప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఆయన పరమాత్ముడు, అంటే మహావిష్ణువు ఒక అవతారం శ్రీకృష్ణుడు కాబట్టి ఆయా అంశాలు ఆయనకి ముందే తెలుస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇంకా ద్వాపర యుగం అంతమవుతుంది, కలియుగం ప్రారంభమవుతుంది, శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి కావాల్సిన సందర్భంలో ఆయన భార్యలకి, అంటే అష్టభార్యలు 8 మంది భార్యలకి, కుమారులకి, ముది మనవళ్ళకి అందరికీ ఈ రాజ్యంలోని ప్రజలకు దూరంగా అటవీ ప్రాంతంలో ఒక వారం రోజుల పాటు జ్ఞానంలో మునిగిపోవటం జరిగింది అన్నమాట. ఏదైతే ఈ వారానికి ముందు ఆయన ఈ అటవీ ప్రాంతంలో కొంతకాలం ధ్యానంలో నిమగ్నం అవడానికి వెళ్ళటానికి ముందే ఆయనకి ఎంతో సన్నిహితుడైన అర్జునుడికి ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. అంటే ఎక్కడో వాళ్ళు పాండవులు పరిపాలిస్తున్న రాజ్యం నుంచి అర్జునుడు ఈ ద్వారక దాకా రావడానికి ఒక వారం సమయం పట్టిందన్నమాట. ఈలోపు ధ్యానంలో ఉన్న శ్రీకృష్ణుడు, అంటే ఆయన ధ్యానంలో ఎలా ఉన్నాడు, ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంతో చక్కగా పిల్లన గ్రోవని వాయిస్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు అతని చుట్టుపక్కల ఉన్న ప్రకృతి ఎంతో పరవశించిపోతుంది. చుట్టుపక్కల ఉన్న పక్షులు, జంతువులు కూడా శ్రీకృష్ణుడు భగవాన్ చుట్టూరు చేరి ఆ మురళీనాదాన్ని వినటం జరుగుతుంది అన్నమాట. ఆ సందర్భంలో కృష్ణుడు తన ఎడం కాలు మీద కుడికాలు పెట్టుకొని ఆ వేణుగానాన్ని వాయించడం జరుగుతుంది అన్నమాట. అయితే శ్రీకృష్ణుడి అవతార సమాప్తి ఎలా జరిగింది, అంటే అవతారాన్ని ఆయన ఎలా త్వజించాడు, దీనికి ముందు మనం ఇంకో కథ చెప్పుకోవాలన్నమాట. అంటే ద్వాపర యుగానికి ముందున్న యుగం ఏదైతే త్రేతాయుగం అన్నమాట. ఆ యుగంలో రాముడు ఏదైతే చెట్టు చాటు నుంచి వాలిని సంహరించారనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అది జరిగినప్పుడు ఆ సందర్భంలో వాలి రాముడిని ఒక ప్రశ్న అడగడం జరుగుతుందన్నమాట. నువ్వు ఎంతో గొప్ప వ్యక్తివని, ధర్మాన్ని పాటించే వ్యక్తివని అంటారు కదా, మరి ఎందుకు నన్ను చెట్టు చాటు నుంచి చంపామని వాలి రాముడిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే, నీకు ఉన్న ఒక వర ప్రభావం మూలాన నీ ఎదురుగా వచ్చి ఎవరు యుద్ధం చేసే పరిస్థితి లేదు, అందుమూలానే నేను చెట్టు చాటు నుంచి నిన్ను సంహరించడం జరిగింది అని చెప్పాడు అనమాట. అంటే సంహరించటం ఓకే, అంటే అప్పుడు వాలి మీద రాముడు బాణం ప్రయోగించి సంహరించడం అప్పటికి అవసరం. సుగ్రీవుడితో ఏదైతే రాముడికి సీతాన్వేషణ అవసరం ఉందో దానికోసం రాముడు వాలిని సంహరించడం జరిగిందన్నమాట.
కానీ ఎదురుగా వచ్చి చంపే యొక్క శక్తియుక్తులు రాముడికి ఉన్నా కూడాను వాళ్ళకి ఉన్న వరప్రభావం చేత చెట్టు నుంచి సంహరించడం జరిగిందనమాట. కానీ అప్పుడే నేను ఏదైతే చేశానో ఇది కొంత యుద్ధనీతికి వ్యతిరేకం. కాబట్టి ఈ సందర్భం అంటే నేను ఏదైతే చాటు నుంచి నేను సంహరించానో అటువంటి పరిస్థితి మరుసటి జన్మలో నేను ఏదైతే ఇప్పుడు నిన్ను సంహరిస్తే స్థానంలో ఉన్నావో నువ్వు ఆ స్థానంలోకి వచ్చి నన్ను సంహరిస్తావు అని రాముడు అప్పుడే వాళ్ళకి చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ శ్రీకృష్ణ అవతారం ధరించవలసి వచ్చిందో ఆ యుగంలో చనిపోయినటువంటి వాలి ద్వాపర యుగంలో ఒక బోయవానిగా జన్మించడం జరుగుతుందన్నమాట. జర అని ఒక బోయవాడు, అంటే ఆ యుగంలో అతని పేరు జర అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏదైతే ఒక చెట్టుకు ఆనుకొని కాలు మీద కాలేసుకొని ఉన్నాడో అప్పుడు దూరం నుంచి బోయవాన్ రూపంలో ఉన్న జర అంటే ముందు జన్మలో వాలి అయినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడి యొక్క కాలిని ఒక జింకగా భ్రమించి అంటే అతని కాలు చూసి అది ఒక జింక అయి ఉంటుందని బాణాన్ని సంధించడం జరిగిందనమాట. ఆ బాణం నేరుగా వచ్చి శ్రీకృష్ణుడి పట్టణ వేలుకి తగిలిందనమాట. అప్పుడు జర పరిగెత్తుకొని వచ్చి ఆ బాణం తగిలింది జింకకు కాదు శ్రీకృష్ణుడికని తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు, ఎంతో ఏడ్చాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ జర అనే అటవికునికి అంటే ముందు జన్మలో వాలి అనమాట అతను చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆ జన్మ వృత్తాంతం అతను చెప్పడం జరిగింది. నువ్వు పోయిన జన్మలో వాలివి, నేను రాముడిని. అప్పుడు నేను నిన్ను చెట్టు చాటు నుంచి సంహరించాను. ఇప్పుడు నువ్వు నన్ను ఆ విధంగా బాణం వేసి నా అవతారం పరిసమాప్తి అవటానికి కారణమయ్యావు. ఇది ఎవరి తప్పు కాదనమాట. ఆ యుగంలో రాముడు వాలిని చెట్టుచాటు నుంచి చంపటం ఏదైతే ఉందో అది తప్పు కాదు. ఈ యుగంలో అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని జర అనే ఆటవికుడు బాణం వేసి అవతార పరిసమాప్తికి కారణమవటం కూడా అతని తప్పు కాదు. ఇదంతా కర్మ ఫలితం అన్నమాట. అంటే ఆ యుగంలో రాముడు చేసిన యొక్క కర్మ ఫలితం ఈ యుగంలో కృష్ణుడికి రూపంలో తీరిందనమాట. అంటే కర్మ మనం చేసే మంచి చెళ్ళు, మనం ప్రవర్తించే, మనం పాటించే ధర్మాలు ఇవన్నీ కర్మ రూపంలో యుగ యుగాలకి లేదా మన జన్మాంతరంలో కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి అని భగవంతుడు కూడా మనం ఈ విధంగా మనకి చూపించాడు అనమాట. ఎంత భగవంతుడైనా కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే, ఎవ్వరూ కర్మ నుంచి తప్పించుకోలేరు, ఎంత భగవంతుడైనా మానవుడైనా. ఆ యుగంలో రాముడు నేను భగవంతుడిని కాదు సామాన్యమైన మానవుణ్ణి, కానీ ధర్మాన్ని పాటించడం మూలానే భగవంతుడి లాగా నన్ను ప్రజలు పూజిస్తున్నారని చెప్పాడు. ఈ యుగంలో అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నేను భగవంతుణ్ణి కర్త కర్మ క్రియ అని చెప్పాడు, కానీ కర్మను కూడా అనుభవించాడు. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ధర్మబద్ధంగా జీవించటం, సత్కర్మలు చేయటం మూలాన మనకి మంచి జీవితం ఏర్పడుతుంది. దుష్కర్మలు చేయటం మూలాన అదే కర్మలు మనల్ని బాధిస్తాయి అన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆ బాణం బొటన్ వేలుకి తగలటం మూలాన ఆయన ఆ దేహాన్ని విడిచిపోవటం జరిగిందనమాట. ఎప్పుడైతే అర్జునుడు ఈ శ్రీకృష్ణుడు ఉన్న స్థానాన్ని వచ్చాడో ఆ టయానికి శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి కంప్లీట్ అయిందనమాట. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుడు ఎంతో అంటే నరనారాయణులు అంటారు, వాళ్ళని ఎంతో సాన్నిహితంగా ఉండేవాళ్ళు అన్నమాట. అటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడు మరణాన్ని చూసి తట్టుకోలేడు. అందుకనే శ్రీకృష్ణుడు ఈ దేహాన్ని ఆయన ఆత్మ వదిలిన తర్వాతే అర్జునుడు అక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఆయన ఎంతో బాధపడ్డాడు శ్రీకృష్ణుడి యొక్క దేహం చూసి. అంటే ఎంతో పెద్ద రాజ్యం ఉంది, ఎంతో వందల సంఖ్యలో బంధువులు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు, వారు పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా శ్రీకృష్ణుడు ఒంటరిగా ఇక్కడ దాకా వచ్చి అవతార పరిసమాప్తి చేయవలసి వచ్చింది అని బాధపడ్డాడు అన్నమాట. ఇదంతా కర్మ ఫలితం అన్నమాట. తర్వాత అర్జునుడు మరణానంతరం ఆ దేహానికి జరగవలసిన అన్ని రకాల కర్మకాండలను జరిపించడం జరిగింది అన్నమాట. అంటే ఆ అవతారాన్ని పరిసమాప్తి చేసిన దేహం శ్రీకృష్ణుడి దేహాన్ని ఆయన మన అంటే అప్పటి సాంప్రదాయం ప్రకారం అగ్నికి ఆహుతి చేయడం జరిగిందన్నమాట. అయితే అగ్నిలో శ్రీకృష్ణుడి దేహం మొత్తం కాలిపోయినప్పటికీ ఆయన యొక్క హృదయం అంటే గుండె అనేది ఇంకా సజీవంగానే ఉందన్నమాట.
ఆ గుండె అప్పటికి సజీవంగా కొట్టుకుంటూనే ఉందన్నమాట. ఆ యొక్క హృదయాన్ని శ్రీకృష్ణుడు ఇలా చేతిలో తీసుకున్నప్పుడు ఆకాశవాణి అంటే అశరీర వాణి అంటారు. ఆ యొక్క వాయిస్ ఏం చెప్పిందంటే, అర్జున ఇది అంతం లేనటువంటి హృదయం అనమాట. అంటే దీనికి అంతం లేదు. కాబట్టి నువ్వు దీన్ని సముద్రంలో నిమజ్జనం చెయ్యి అని చెప్పింది అనమాట. అప్పుడు అర్జునుడు వెళ్ళి ఆ యొక్క హృదయాన్ని, శ్రీకృష్ణుడి యొక్క హృదయాన్ని సముద్రంలో నిమజ్జనం చేయడం జరిగింది. అప్పుడు ఆ హృదయం, సజీవంగా ఉన్నటువంటి హృదయం ఆ కాలంలో, తర్వాత కాలంలో ఆ పురుషోత్తపట్నాన్ని, అంటే ఇప్పుడు ఏదైతే పూరిగా పిలువబడుతున్న ఆ యొక్క నగరాన్ని పాలిస్తున్నటువంటి రాజుకి శ్రీకృష్ణుడు కళ్ళ కనిపించి, నేను ఇట్లా సముద్రంలో ఉన్నాను అంటే హృదయ రూపంలో ఉన్నాడనమాట. దాన్ని తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక చోట ప్రతిష్ఠించి గుడి కట్టమని చెప్పాడు అనమాట. అంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు ఆ రాజు ఆ సముద్రంలో ఏదైతే అప్పుడే ఆ కాలంలో అర్జునుడు నిమజ్జనం చేసిన ఒక హృదయాన్ని తీసుకొచ్చి ఒక చోట ప్రతిష్ఠించి పూరి ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. అది పూరి యొక్క ఆలయం యొక్క చరిత్ర. అయితే ఈ సజీవంగా ఉన్న ఈ యొక్క హృదయాన్ని అంటే మనుషులు దర్శించుకోవడానికి వీలు కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక విశ్వకర్మని పిలిచి ఆ రాజు, ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక చక్కని విగ్రహాన్ని రూపంలో తయారు చేయమన్నాడు అన్నమాట. అయితే ఈ విగ్రహాలు తయారు చేసే క్రమంలో అపరిష్కృతంగా అంటే పూర్తి విగ్రహంగా మారకముందే ఆ యొక్క కొన్ని అవాంతరాల మూలాన ఆ యొక్క విగ్రహాన్ని పూర్తిగా తయారు చేయడం కుదరలేదన్నమాట. అందుకనే మనం పూరి ఆలయంలో చూస్తే ఆ పూరి ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం కానీ, బలరాముడి విగ్రహం కానీ, లేదా సుభద్ర విగ్రహం కానీ అసంపూర్తిగా ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద తల ఆకారంతో ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద కళ్ళు అలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా భక్తులు అలాగే దర్శించుకుంటున్నారు. కానీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూరి రథయాత్ర జరుగుతుందన్నమాట. ఈ రథయాత్రకి అంటే అంతకుముందు 12 సంవత్సరాల క్రితం ఉపయోగించిన రథాలని ధ్వంసం చేసేస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఆ రథాలను ధ్వంసం చేసి కొత్తగా రథాలను తయారు చేస్తారన్నమాట. ఇది భారతదేశంలో ఏ ఇతర గుళ్ళల్లో ఈ సంప్రదాయం ఉండదు. ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం చేసిన రథాలను ఉపయోగిస్తారు. కానీ పూరిలో మటుకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా రథాలను తయారు చేస్తారన్నమాట. ఆ రథాల్లోనే ఈ యొక్క 3 రథాలు తయారు చేసి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర యొక్క విగ్రహాలను అందులో ఉంచి 9 రోజుల పాటు, అంటే ఆ పూరి ఆలయం నుంచి ఇంకో ప్రదేశానికి, ఆ ప్రదేశం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క మేనత్త ఎవరైతే ఉందో ఆ ప్రదేశం వరకు ఈ రథయాత్ర సాగుతుందన్నమాట. అంటే సుమారుగా 9 రోజుల పాటు పూరి రథయాత్ర జరుగుతుంది. అంత ప్రాముఖ్యమైంది. అంటే 9 రోజుల పాటు జరుగుతుంది అన్నమాట. ఈ పూరి రథయాత్రలో పాల్గొన్నప్పటికీ లేదా దర్శించుకున్నప్పటికీ భక్తులకి దీర్ఘకాలం ఉన్న రోగాలు కానీ లేదా కష్టాలు కానీ తొలగుతాయి అనే నమ్మకం ఉందన్నమాట మనకి. అలాగే ఈ పూరి ఆలయానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయన్నమాట. అంటే ఇది ఏ కాలంలో నిర్మించారో స్పష్టంగా తెలియనప్పటికీ దాని నిర్మాణ శైలి భారతదేశంలోని ఇతర గుళ్ళ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట. ఆ గుడిపైన ఉన్న సుదర్శన చక్రం కూడా 9 రకాల లోహాలతో తయారు చేయబడింది, నవపాషాణాలతో తయారు చేయబడింది అన్నమాట. అంటే ఆ సుదర్శన చక్రం పూరి నగరంలో ఎటు చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుందన్నమాట. అలా నిర్మించారు దాన్ని. అలాగే ఆ సుదర్శన చక్రం పైన ఉండే ధ్వజం అంటే జెండా కూడాను ఏ రోజుకి ఆ రోజు మార్చేయాలి. ఏ రోజుకి ఆ రోజు కొత్త జెండాని ప్రతిష్ఠించాలి. పాత జెండాను దించేసి కొత్త జెండాలను ప్రతిష్ఠించాలన్నమాట. అలా ఏ రోజైనా జరగకపోతే పూరి ఆలయం 18 సంవత్సరాల వరకు మూతపడుతుందనే నమ్మకం ఉంది. అందుకనే ఆ ధ్వజాన్ని, ఆ జెండాని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మార్చేస్తారనమాట. ఈ మార్చే క్రమంలో కూడా ఈ మార్చే వ్యక్తులు, పూజారులు ఎటువంటి తాళ సహాయం లేకుండా కేవలం చేతులు కాలుతోనే ఆ గుడి శిఖరం పై వరకు ఎక్కి ఆ జెండాని మార్చడం జరుగుతుంది. ఇది ఒక వింత. అలాగే ఈ పూరి గోపురం మీద ఉండే ఆ ధ్వజం, జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందన్నమాట. అంటే గాలి ఇటు వీస్తే ఆ జెండా ఇటు ఇస్తుందన్నమాట. ఇది ఒక వింత. అలాగే పూరి ఆలయం మనకి సముద్ర తీరంలో ఉంటుంది. సముద్ర తీరంలో మనకి సముద్ర ఘోష వినిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఆలయం లోపలికి అడుగు పెట్టామో ఈ సముద్రపు గాలి సంబంధించిన శబ్దం మనకి వినిపించింది. కానీ ఎప్పుడైతే ఆలయం వెలుపలికి వస్తామో ఆ శబ్దం మనకు వినిపిస్తుంది అన్నమాట. ఇదొక వింత. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పూరి ఆలయంలో మనకి పంచే ప్రసాదాలు కూడా చాలా విచిత్రంగా తయారు చేస్తారు.
రోజు స్వామివారికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యం అర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే 56 రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారన్నమాట స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి. అందులో ఆహారం మనం రోజువారీ తీసుకునే కూరగాయలు కానీ, ఆహారం కానీ, రకరకాల తీపి పదార్థాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇవి వండే క్రమం కూడా చాలా వింతగా ఉంటుంది. ఒక 7 కుండల మీద ఈ ప్రసాదాలను అయితే వండుతారనమాట. మొదటి కుండలో ఉన్న ఆహారం చివరిగా ఉడుకుతుంది, పైన 7వ కుండలో ఉన్న ఆహారం మొదటిగా ఉడుకుతుంది అనమాట, తయారవుతుంది. ఇది కూడా ఇప్పటికీ కూడా ఎవరికీ అంతుపట్టని ఒక వింత రహస్యం అన్నమాట. ఈ విధంగా పూరి రథయాత్రలో కానీ లేదా పూరి ఆలయంలో కానీ, పూరి ఆలయంలో మనకి ఇచ్చే ప్రసాదాల్లో కానీ ఇన్ని రకాల వింత విషయాలు ఉన్నాయి అన్నమాట. అలాగే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఏదైతే ఈ పూరి దేవుడి రూపంలో ఉన్న ఆ విగ్రహం లోపల ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడి గుండె సజీవ రూపంలో ఉందని అంటారనమాట. ఎప్పుడైతే 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు కొత్తగా తయారు చేసినప్పుడు పాత విగ్రహంలో ఉన్న శ్రీకృష్ణుడు హృదయాన్ని కొత్త విగ్రహంలో పెడతాం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా ఎంతో గోప్యంగా జరిగే విషయం. ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట పూరి ఆలయంలో. అందుకనే మన భారతదేశ ప్రజలు కానీ, ఇతర దేశాల ప్రజలు కానీ ఒక్కసారి పూరి ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. మన వీక్షకులు కూడా మీకు అవకాశం ఉంటే పూరి ఆలయాన్ని దర్శించాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా వార్తా 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.